Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Saturday. ఆ వెంకటేశ్వరుని దండం పెట్టుకొని ఈ రోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈజ్ ఆపరేషన్ సింధు. ఆపరేషన్ సింధులో వచ్చేటప్పటికి మన ఇండియన్స్ ఏదైతే ఉన్నారో చాలా గట్టిగా కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళాలి. సో ఎలాగూ భారతీయులందరూ కూడా ఒక తాటిపై నేను స్వామి వివేకానంద చెప్పాడు, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ ఇల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఆశయం సాధించేంత వరకు నిద్రపోగు చేస్తున్నారు పోరాటం. సో 400 IS మిజైల్స్ ప్రయోగిస్తున్నారు ద ఎగెయినెస్ట్ ఆఫ్ ద పాకిస్తాన్ డ్రోన్స్ ప్రయోగిస్తుంటే దానికి ఎగెయినెస్ట్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు సామాన్యుల మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతున్నదంటే ప్రాబ్లము సామాన్యులు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయినా కూడా వాటిని ఆకాశంలోనే తరిమి కొడుతున్నారు మన యొక్క ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీ దే ఆర్ ఆల్సో వాళ్ళ యొక్క వాళ్ళు ఓన్లీ మన ఇండియన్స్ దే ఆర్ టార్గెటెడ్ దేర్ 9 స్థావరాలు. ఎందుకు ఇది చేశారంటే మనకు జరిగిన పహల్గామా దాడి యొక్క పర్యవసానంతో దానివల్ల ఓన్లీ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ వాళ్ళు మనదు నిరంకుశత్వము అండ్ ఆల్సో దట్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఆల్ పాకిస్తాన్ గురించి అయితే కాదు. దిస్ ఈజ్ ట్రావెల్ ఆల్ పాకిస్తానర్స్ నాట్ ఉగ్రవాదాలు, బట్ వాళ్ళు మన పాకిస్తాన్ మాత్రం అలా చేయకుండా దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ ఫైటింగ్ లాగా ముందుకు వస్తూ సామాన్యుల మీద పోరాటానికి ముందుకు వస్తున్నారు. దట్స్ అ ప్రాబ్లం అనమాట. సామాన్యులు మామూలుగా ఏం చేయగలుగుతారు? సో వాళ్ళ మీదకి అటాక్ చేసుకుంటూ ఆ యొక్క పరిధిని దాటి ముందుకు రావడం జరుగుతుంది. దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏకధాటిగా నైట్ ఏదైతే ఉందో అప్పుడు మొత్తం క్లోజ్ చేస్తున్నారు. వితౌట్ చీకటిగా ఉన్నటువంటి మొత్తం జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఎవ్రీథింగ్ ప్లేసెస్ అన్నీ కూడా చీకటిగా ఉండటం వలన మొత్తం ఎప్పుడు కూడా ఆ యొక్క డ్రోన్స్ ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. సో దట్ లైటింగ్ అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది. సో అలా ఉండటం వల్ల ఏంటంటే కొంతవరకు సేవ్ అవ్వడానికి ఎవరిని కూడా బయటికి రాకుండా ఆఫ్టర్ 8 తర్వాత ఇంకా నైట్ అంతా కూడా చీకటిమయంగా ఉంటుంది ఆ ఏరియాస్. సో విల్ సీ అందరూ కూడా బీ కేర్ఫుల్ అండ్ అలర్ట్ ఫర్ హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్ కొన్ని మహానగరాలు. షాపింగ్ మాల్స్ వెరీ ఇంపార్టెంట్, సినిమా హాల్స్ ఎక్కువగా క్రౌడింగ్ ఉన్నటువంటి ప్లేసెస్లోకి పబ్లిక్ వెళ్లకుండా ఉంటే బెటర్. కొన్ని రోజులు అట్లీస్ట్ దిస్ మంత్ ఆఫ్ 15th వరకు వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దెమ్. సో ఎందుకంటే కొంతమంది 200 members సమ్వేర్ ఇట్ ఈజ్ హియర్ దేర్ ఇన్ పాకిస్తాన్ కొంతమంది ఉన్నారు కాబట్టి. సో బీ కేర్ఫుల్ అబౌట్ దెమ్ అండ్ సో వాళ్ళందరూ కూడా వెళ్ళగలిగితే పర్వాలేదు. సో బీ కేర్ఫుల్, బీ కాన్ఫిడెన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఆల్ ఇండియన్స్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ధైర్యంగా ఉండండి. మన యొక్క ఇండియన్ ఆర్మీ చాలా గొప్పది, ఈజీగా మనం గెలుస్తాం తప్పకుండా. ఈ టార్గెట్ 2లో ఆపరేషన్ సింధు 1, 2 కూడా స్టార్ట్ చేసి వాళ్ళని కోరుతున్నారు. ఎందుకంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఆపరేషన్ సింధులా చేపట్టడం జరిగింది. సో దట్ ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ ఇండియన్స్. ఓకే, మేరా భారత్ మహాన్. ఓకే, బాయ్. నేను చెప్పింది మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేషు.